ఇమ్రాన్ ఖాన్ మొదటి నుంచి కూడా మనం యాక్చువల్లీ ఇమ్రాన్ ఖాన్ రేస్ దగ్గర నుంచి ఇమ్రాన్ ఖాన్ ఫాల్ వరకు అన్నింటినీ గ్లోబల్ రౌండప్ లో కవర్ చేశాం. నాకు బాగా గుర్తుంది, మనం గ్లోబల్ రౌండప్ స్టార్ట్ చేసి 5 years దగ్గరికి వచ్చింది కదా సార్. ఇప్పుడు 5 years అవుతోంది. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం ఇమ్రాన్ ఖాన్ ఫస్ట్ రైజ్ 2 వారాల్లో 2 వారాల్లో 5 సంవత్సరాలు అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. సో 5 సంవత్సరాల్లో మనము ఇమ్రాన్ ఖాన్ పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అతను అయిపోయింది, ఆయన్ని పదవిచ్యుతుడు అయిన తర్వాత ఆయన్ని జైల్లో వేయడం దగ్గర నుంచి ప్రతిదీ మనం కవర్ చేస్తూనే వస్తున్నాం. సో నిజానికి ఇమ్రాన్ ఖాన్ అప్పట్లో కూడా పదే పదే చెప్పిన మాట అమెరికా 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 అంటూనే వచ్చాడు. ఆయన అమెరికా కుట్రలను వీటిని ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ ఏదో మాట్లాడుతూనే వచ్చాడు. ఆయన్ని గద్దె దించే విషయంలో కూడా అమెరికానే కుట్ర చేస్తుందని పదే పదే చెప్తూ వచ్చాడు. ఆయన్ని గద్దె దించిన విధానము, షెహబాజ్ షరీఫ్ లేకపోతే అసీం మునీర్ చేసినటువంటి కుట్రలు, ఇవన్నిటి గురించి కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. కొన్ని లీక్ బయటకు వచ్చాయి సార్. ఆ డీటెయిల్స్ తోటి ఒకసారి ఇమ్రాన్ ఖాన్ రిమూవల్ కి సంబంధించి మళ్ళీ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది, మళ్ళీ ఇప్పుడు సంచలనం అవుతోంది. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? ఈ ఇమ్రాన్ ఖాన్ తొలగించిన విధానము, ఇప్పుడు వచ్చినటువంటి లీక్స్, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? సిఫర్ అని చెప్పేసి ప్రైవేట్ గా వాళ్ళ మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్, అంటే పాకిస్తానీ అంబాసిడర్ టు యుఎస్ఏ అతను డొనాల్డ్ లూ వచ్చేసి మనకి యాంటోనీ బ్లింకిన్ కి డెప్యూటీ. అప్పుడు జో బైడెన్ ప్రభుత్వంలో మన యాంటోనీ బ్లింకిన్ వచ్చి సెక్రటరీ ఆఫ్ స్టేట్ కింద డెప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డొనాల్డ్ లూ కి తర్వాత పాకిస్తానీ అంబాసిడర్ మధ్యలో జరిగినటువంటి సంవాదం ఏదైతే ఉందో దాన్ని సిఫర్ అంటారు. దాని యొక్క డాక్యుమెంట్, ఆఫీషియల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనకు ఇమ్రాన్ ఖాన్ కూడా ర్యాలీలో దాన్ని ఊపి చూపించిన విషయం మనం చూసాం. అప్పుడు అమెరికానే నన్ను తీసే కాన్స్పిరసీ చేస్తోంది అని ఆ రోజు ఇమ్రాన్ ఖాన్ చెప్తే దాన్ని అప్పటి సైన్యము, అప్పటి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, అంటే అప్పుడు ప్రభుత్వం లేదు, వీళ్ళ పార్టీలు పిపిపి పార్టీ వీళ్ళందరూ కూడాను దాన్ని తిరస్కరించి ఇది ఇమ్రాన్ ఖాన్ అన్పాపులర్ అయిపోయాడు కాబట్టి తను కాపాడుకునే దిశగా ఇవన్నీ డైలాగ్ ఓడుతున్నాడు అని చెప్పి చిత్రీకరించారు అప్పట్లో. ఇప్పుడు ఆ ఒరిజినల్ సిఫర్ దాని యొక్క డీటెయిల్స్ అంతా బయటకు వచ్చాయి. అది లీక్ అవడంతో సిఫర్ లో చాలా చాలా క్లియర్ గా డొనాల్డ్ లూ పాకిస్తాన్ అంబాసిడర్ చెప్పినట్టు మనకు కనిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ యుక్రెయిన్ మీద యుద్ధం జరిగిన రోజు, స్టార్ట్ అయిన రోజు మాస్కోకి వెళ్ళడం మేము యాక్సెప్ట్ చేయట్లేదు, మేము వెళ్ళొద్దు అని చెప్పాము, మా మాట వినకుండా వెళ్ళాడు, కాబట్టి మా మాట విననటువంటి వ్యక్తి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే కనుక మేము మీకు సాయం చెయ్యము, కాబట్టి ఇతన్ని మీరు తీసేయండి అని చెప్పి అతను చాలా నాకు బాగా గుర్తుంది. యుద్ధం మొదలైనప్పుడు ఇమ్రాన్ ఖాన్ రష్యాకు వెళ్ళిన రోజు మీరు చెప్పిన మాటనే నాకు బాగా గుర్తుంది. ఎంతో కాలం ఇమ్రాన్ ఖాన్ ఉండడు పదవిలో అని మీరు ఆ రోజు అన్నారు. నాకు చాలా గుర్తుంది, లైవ్ లో మనం మాట్లాడినప్పుడు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సరే, యా ప్లీజ్ సార్, క్యారియర్. కరెక్ట్. సో అది ఈ రోజు అఫీషియల్ గా బయటకు వచ్చింది, అదే సిఫర్ అనేది బయటకు వచ్చింది. అది దాంట్లో పాకిస్తాన్ ఆర్మీ యొక్క రోల్, ముఖ్యంగా దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైన అసీం మునీర్ రోల్ బయటకు వచ్చింది. అసీం మునీర్ ఇమ్రాన్ ఖాన్ ని తీసే దాంట్లో ముందంజలో ఉన్నాడు. మనకు తెలుసు అసీం మునీర్ ని ఎట్టి పరిస్థితిలో ఆర్మీ చీఫ్ చేయకూడదు అని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు మనకి ఇమ్రాన్ ఖాన్. అటువంటిది అతను ఆర్మీ చీఫ్ అవడమే కాదు, ఎక్స్టెన్షన్ రావడమే కాదు, ఇప్పుడు అతను ఫీల్డ్ మార్షల్ కూడా అయిపోయాడు. కాబట్టి ప్లస్ అమెరికా చెప్పు చేతుల్లో అమెరికా చెప్పినట్టు విన్నాడో ఆ అమెరికాకే ఈరోజు బందిమాగదులు వత్తాసు పలుకుతూ ఇరాన్ చర్చల్లో అతను ముందుకు వెళ్తాడు. అంటే ఇమ్రాన్ ఖాన్ ని తీయడానికి కారణం అమెరికా యొక్క ఆదేశాలను పాటించినటువంటి అసీం మునీర్. ఈరోజు అసీం మునీర్ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళ దేశంలో కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయి ఉన్నాడు. కానీ ఈరోజు అసీం మునీర్ ని టచ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అసీం మునీర్ మీద డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒక ఆశీర్వచన హస్తం ఉంది, కాబట్టి అసీం మునీర్ టచ్ చేయలేదు. అసీం మునీర్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిపోయాడు అమెరికాకి. కాబట్టి దానికి ఇంపార్టెన్స్ కారణం ఏంటి? ఇమ్రాన్ ఖాన్ తీయమని. మోస్ట్ పాపులర్ లీడర్, ఇప్పటికి కూడా పార్లమెంట్ లో మాక్సిమం సీట్స్ ఇమ్రాన్ ఖాన్ పార్టీకే ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీని కంటెస్ట్ చేయకుండా పార్టీని డీలిస్ట్ చేసి, పార్టీ సింబల్ లో కంటెస్ట్ చేయకూడదని చెప్పేసి ఇండివిజువల్ గా వాళ్ళని కంటెస్ట్ చేసి, వాళ్ళకి మెజారిటీ వచ్చినా మీరు ఇండివిజువల్సే, మీరు ఇండిపెండెంట్సే, మీరు పార్టీ కాదని చెప్పి షహబాజ్ షరీఫ్ ని కూర్చోబెట్టి ఇంత ఇంజనీరింగ్ చేసినా కానీ కూడా ఇప్పటికి కూడా ఇమ్రాన్ ఖాన్ పాపులారిటీ తగ్గలేదు. మనకు జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. కంటి చూపు పోయిందని మనకు తెలుస్తుంది. అతనికి ట్రీట్మెంట్ ఇవ్వలేదు, కంటి చూపు కంప్లీట్ గా పోయింది, సర్వనాశనం అయిపోయింది. చిత్రహింసలు పెట్టారు, విపరీతమైనటువంటి లైంగిక వేధింపులు కూడా గురయ్యాడని చెప్పి మనం కథలు వింటున్నాం.
అటువంటి పరిస్థితిలో ఇమ్రాన్ ఖాన్ యొక్క ఈ అతన్ని తీసేయడం అన్నటువంటి పరిస్థితి బయటపడ్డాం. ఈరోజు మరి వాళ్ళకు అంటే అమెరికా డజంట్ కేర్. అమెరికాకి ఏంటి, వాళ్ళకి అవసరం వాళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు. అసిముని ఎవరు ప్రశ్నించలేదు. ఆ దేశంలో అసలు సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ కి శక్తి లేదు, వాళ్ళకి అస్తిత్వమే లేదు. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ఉంటే ఎంత పోతే ఎంత, ఇమ్రాన్ ఖాన్ తెచ్చిందే వాళ్ళు, తీసింది వాళ్ళే. కాబట్టి అందుకని ఇది ఒక ఏమంటే ఒక అకాడమిక్ డిస్కషన్ తప్ప ఇంకేది కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.